పెట్టుకోమాకండి, ఒక ఏడాది పాటు మిమ్మల్ని అందరూ దగ్గర నుంచి పరిశీలిస్తాం, మీ బౌన్సర్లను విత్డ్రా చేసుకోండి, సామరస్యంగా ఉండండి అని చెప్పారు. అలాగే అల్లు అర్జున్ గారిని పిలిపించి మీ వల్ల ఈ రకమైన ఇబ్బంది ఏర్పడింది కదా, కేసు వచ్చింది, వాళ్ళని ఏమన్నా పిలిచి ఆ కుటుంబాన్ని, ఆయన ఆల్రెడీ పాప అనౌన్స్ చేశారు, కాంపెన్సేషన్ అనౌన్స్ చేశారు 25 లక్షలు, ఇప్పటికి జేరే కూడా ఉంటుంది, మీరు విత్డ్రా చేసుకోండి అని థియేటర్ యాజమాన్యాన్ని వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడే ఒక కౌన్సిలింగ్ సెషన్ నిర్వహించి ఉండాల్సింది కదా. ఇందుకు ఎంత గాబరా పడింది పోలీస్? అంటే ఒక విషయం ఏమంటే మీరు పోలిక లేదన్నట్టే ఇక్కడ ఒక డెత్ సంభవించటం అన్నది ఒకటి, అక్కడ మాడు పగిలింది, ఇక్కడ డెత్ సంభవించటం అన్నది ఒక తేడా. రెండోది పోలీస్ తీసుకునే స్టాండ్, వాళ్ళకి వచ్చిన కంప్లైంట్లో ఉన్న క్యారెక్టర్, పోలీస్ స్టాండ్ ముఖ్యం అండి. ఇప్పుడు అక్కడ కూడా అంతే అయింది కదా, వాళ్ళని గురించి కూడా మొదట ఒక 2-3 దశలుగా మీరు చూస్తే 2-3 దశల్లో 2-3 రకాలుగా ఉంది. ఇప్పుడు కూడా ఈ రోజు కూడా మోహన్ బాబు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో ఆయన కూడా పిటిషన్ వేసాడు. నిన్న ఒక హాఫ్ హార్టెడ్ సారీ ఒకటి చెప్పి క్షమాపణ చెప్పి ఆయన నమ్మకం చిక్కగా వేశాడు. హైకోర్టు ఆయనకి ఏం బెయిల్ ఇవ్వలేదు, కొట్టేసింది కదా పిటిషన్. అందుకని కొట్టేసి అంటే వాయిదా వేశారు, ఇమీడియట్ రిలీఫ్ ఇవ్వడానికి రిజెక్ట్ చేశారు, అది తర్వాతకు వాయిదా వేశారు. కాబట్టి ఈ లోపల ఆయనకు ప్రొటెక్షన్ ఏమి ఇవ్వలేదు కోర్టు. పోలీస్కైనా అరెస్ట్, పోలీస్ యాక్షన్ తీసుకోదలిస్తే హత్యా ప్రయత్నం కేసులో వాళ్ళు యాక్షన్ తీసుకోవచ్చు. మోహన్ బాబుని కూడా వాళ్ళు చేయదలుచుకుంటే చేయొచ్చు. కానీ మోహన్ బాబు కేసుకు దీనికి మధ్యలో ఈ తేడా ఒకటి ఉంది. రెండవది తప్పకుండా పోలీసులు, నేను ఇందాక చెప్పా కదా, కోర్టు ముందు ఒకటి ఉన్నప్పుడు అది ఏం చెప్తుందో చూద్దామని ఆగుతూ ఉంటారు. కొంచెం దీనికి హైప్, పొలిటికల్ హైప్ వచ్చిన మాట మాత్రం నిజము. రెండోది ఈ మధ్య ఒక 5-6 ఇలాంటివి జరుగుతున్నాయి కదా. ఇప్పుడు మనం లగచర్ల ఘటన కానీ, అంతకుముందు హైడ్రా ఇన్సిడెంట్ కానీ, ఇలాంటివి మనం చూసినప్పుడు పోలీసులు అలాగే ప్రభుత్వం కూడా మేము ఎవరికి ఏం తగ్గేదే లేని ఆయన డైలాగ్ ఆయన మీదే ప్రయోగించినట్టుగా వాళ్ళు చేశారనేది చాలా స్పష్టం. ఒక విధంగా హేజన్ చేశారేమో, తొందరగా చేశారేమో అని కూడా అనిపిస్తుంది. ఎందుకంటే బికాజ్ కోర్టు ముందు వచ్చే ఛాన్స్ ఉన్నదాన్ని తొందరగా కూడా చేశారేమో అని కూడా ఒక మాట. గవర్నమెంట్ యాక్షన్, పొలిటికల్ పోలరైజేషన్ కూడా వచ్చింది ఇంట్లో. ఫ్యామిలీ డిఫరెన్స్ అంటే 2 భిన్న ధృవాలు, బీఆర్ఎస్ బీజేపీ ఇతనికి సపోర్ట్ గా ఖచ్చితంగా అదే ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఇవన్నీ అల్లు అర్జున్కు మేలు కంటే కూడా ఒక విధంగా అవి ఇంకా బిగుసుకుపోవడానికి ఇవి దారితీస్తాయి. మీరు ఎప్పుడైతే అదే పనిగా రేవంత్ వర్సెస్ అల్లు అర్జున్ అన్నట్టుగా ఆయనకి ఏం సంబంధం? ఇది నాన్ పొలిటికల్, పర్సనల్, ఫిలిం రిలేటెడ్ థింగ్. వీళ్ళ రాజకీయాల కోసం అల్లు అర్జున్ వర్సెస్ రేవంత్ అన్నట్టుగా పెడితే అవునలేరు, కాదనలేరు, ఈ మద్దతు తీసుకోకుండా ఉండలేరు. అందుకని రాజకీయమైన పొలిటికల్ టర్న్ అంటే అటు వైసీపీ, టీడీపీ, సోషల్ మీడియాలో వాళ్ళు ఇప్పుడు మీరు ఛానల్స్లో చూస్తే కూడా ఆ న్యూస్లో తేడా కనిపిస్తుంది. ఇదే వైసీపీ వర్సెస్ టీడీపీ, జనసేన. అదే తెలంగాణకు వచ్చేసరికి కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, బీఆర్ఎస్ అన్నట్టుగా అల్లు అర్జున్ ఇక్కడ ఒక విధంగా ఈ క్రాస్ ఫైర్లో వైల్డ్ ఫైర్, ఆయన వైల్డ్ ఫైర్ ఇన్ క్రాస్ ఫైర్ అన్నట్టుగా వీళ్ళ మధ్యలో చిక్కుకుపోయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అందుకనే కోర్టులు ఇలాంటప్పుడు చట్ట ప్రకారం వెళ్ళడం తప్ప దీనికి వేరే పరిష్కారం ఉండదు. అది జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్ అనేది ఇలాంటి సందర్భాల్లో క్రైసిస్ రిజాల్వింగ్కు అలాగే టెన్షన్స్ కూడా కొంచెం తగ్గడానికి ఉపయోగపడుతుంది. బట్ దానికి కూడా కొన్ని టెక్నికల్ జాగ్రత్తలు తీసుకొని ఉండాల్సింది. ఇప్పుడు 3 చోట్లకి మాబు చేరుకునే అవకాశం ఉంది సార్. జస్ట్ మనం ఇక్కడ కూర్చొని చెప్తున్నాం. ఒకటి చికటపల్లి దగ్గర ఆల్రెడీ ఉన్నారు, గాంధీ హాస్పిటల్ దగ్గర ఉన్నారు, చెంచల్గూడ జైలు దగ్గర కూడా ఉంటారు మరి కాసేపట్లో. ఒకవేళ ఆయన్ని షిఫ్ట్ చేస్తే గాంధీ హాస్పిటల్లో మళ్ళీ పరీక్షలు చేస్తారు ఆయనకి. ఇప్పుడు మళ్ళీ ఇంతకుముందు చేశారు, ఇప్పుడు మళ్ళీ చేస్తారు. ఎందుకంటే పోస్ట్ అనౌన్స్మెంట్ ఆఫ్ ది డెసిషన్ ఆఫ్ నెంపల్లి కోర్ట్ ఆయన మళ్ళీ తీసుకెళ్తారు, మళ్ళీ పరీక్షలు చేస్తారు. అది డ్యూ ప్రాసెస్. అవును, అది జరుగుతుంది. జరిగిన తర్వాత ఏమన్నా ఆరోగ్యపరంగా ఏమన్నా ఫ్లక్చుయేషన్స్, బీపీలో ఫ్లక్చుయేషన్స్ ఉన్నా కూడా మళ్ళీ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత కానీ షిఫ్ట్ చేసే అవకాశం లేదు. అది పూర్తిగా ఉందండి. ఇప్పుడు మొన్న మోహన్ బాబును కూడా ఎందుకు ఆయనకు రిలీఫ్ ఇచ్చారు పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా అంటే ఆరోగ్యం బాగాలేదా, కింద గాయం ఇది అనేక కారణాల వల్ల హైకోర్టు కూడా దాన్ని పరిగణనలోకి తీసుకొని మీరు పలానా వారం వరకు ఏం చేయకండి అని అన్నారు. అలాంటి రిలీఫ్ అల్లు అర్జున్ కూడా తెచ్చుకునే అవకాశం ఉంది. బట్ దట్ ఈస్ త్రూ ది పోలీసులు వెళ్ళి అక్కడ చూపించాలి. అక్కడి నుంచి అలాంటి పొద్దునేమో గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్ళారు, ఇప్పుడు ఇంకో చోట అటువంటి చేసి వాళ్ళది చేసే అవకాశం ఉంది. ఈ పోలీస్ స్టేకే వాళ్ళు ఎలాంటి ఆబ్జెక్టివ్ వైఖరి తీసుకుంటారు అన్నది
అది పోలీస్ మీద హైకోర్టుకి- అక్కడే పాలిటిక్స్, గవర్నెన్స్, పాలిటిక్స్, రిలేషన్స్, సో ఇక్కడ politics అనే ఆలోచన ఈక్వేషన్స్ అనేవి అక్కడ రంగంలోకి వస్తాయి. పాలిటిక్స్ అనే మాట ఆల్రెడీ హైకోర్టుకి అల్లు అరవింద్, త్రివిక్రమ్, దిల్ రాజా వీరు వెళ్ళారు. ఇందాక భాస్కర్, రేవతి గారి భర్త, వారు మాట్లాడుతూ నేను సిద్ధంగా ఉన్నానని. ఇప్పుడు ఈయన ఉన్న పొలంగా అక్కడి నుంచి ఎక్కడ కంప్లైంట్ ఇచ్చాడో చిక్కడపల్లి అక్కడికి వెళ్ళి నేను విత్డ్రా చేసుకుంటున్నాను అన్నా కూడా అతని పిటిషన్ మళ్ళీ కోర్టుకి వెళ్ళాలంటే సోమవారం దాకా పడుతుంది. లేకపోతే ప్రత్యేకంగా కోర్టు దాని మీద సమావేశమై వీళ్ళు ఏదైనా స్పెషల్ రిక్వెస్ట్ పెట్టుకుంటే ఆ ప్రత్యేక సందర్భాల్లో అటువంటిది ఏమైనా జరిగే అవకాశం ఉందా? సుమోటో అన్నది అక్కడికక్కడ పోలీస్ స్టేషన్లో అయితే వాళ్ళు సాల్వ్ చేయలేరు. ఇప్పుడు పోలీస్ కెన్ ఇన్ఫార్మ్ ది కోర్ట్ దట్ ది కేస్ ఈజ్ విత్డ్రాన్. ఇప్పుడు మీరు విత్డ్రా చేసుకుంటారంటే పోలీసులు ఏమీ ఆపలేరు. కానీ మాకు డ్యూ ప్రాసెస్ ఉంది, మా పలానా రైటర్ లేడు, మా ఆఫీసర్ లేడు, సమయం పడుతుంది, మీరు 5 గంటలకు రండి, లేదా ఇలాంటివి నేను చెప్పే అవకాశం ఉంది. అది నిర్ణయం, అది వైఖరి. ఇక రెండవది అయినా అతను చేసుకుంటాడు ఆయన చెప్పిన ప్రకారం. చేసుకున్న తర్వాత చేసుకున్నాము అన్నది ఆ బెంచ్ మీద కూర్చున్న జడ్జి గారికి చేరాలి. ఆయన దాన్ని దృష్టిలోకి తీసుకొని ఆయన చెప్పాలి. సో దీనికి కొంత సమయం తీసుకుంటారేమో. అందుకనే ఇంకా అయిపోతుంది కోర్టుది. కాబట్టి ఈ పూటకు ఆయనకి ఏదో వైద్య పరీక్షలు అవి ఇవి చేయించి హాజరుపరచటము, లేకపోతే వైద్య చికిత్స కిందనే డాక్టర్స్ అబ్జర్వ్